ఆ వర్గంలో అందరూ ఒకటే. అసలుంటిది కల్వకుంట కుటుంబంలో విభేదాలు వస్తాయంటే ఎవరు నమ్ముతారా? అసలు వెరుగ సామాజిక వర్గంలో నీకు 2% కూడా కాంగ్రెస్ ఓట్లు పడవు. 98% ఒక తాటి మీద ఉంటారు వాళ్ళు. ఎందుకంటే తక్కువ జనాభా ఉంది కాబట్టి. అసలుంటిది కల్వ కుటుంబంలో విభేదాలు అంటే మీరు నమ్ముతారా? లేఖ ఎక్కడిది? వీళ్ళే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో కూర్చొని మనం బీజేపీకి సపోర్ట్ చేస్తే ఉత్తర తెలంగాణ పార్టీపై రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి 2 నెలల్లో. దక్షిణ తెలంగాణ మనకు డిబైట్ లేవు, ఏం లేవు. ఓ జగదీష్ రెడ్డి 2-3 వేలతో గెలిచిండు. అసలు దక్షిణ భారతదేశంలో 6 లక్షల మెజార్టీతో నల్గొండ పార్లమెంట్ గెలిచింది, 3 లక్షలతో భువనగిరి పార్లమెంట్ గెలిచింది. ఒక్కొక్క ఎమ్మెల్యే 3-4 లక్షల 30, 40, 50, 60, 70 వేలతో గెలిచిండ్రు. అక్కడ లేదు. ఇక్కడ బీజేపీకి మనం సపోర్ట్ చేసి క్యాండిడేట్ పెట్టక సెల్ఫ్ గోల్ వేసుకున్నాం. ఇక మనం పెద్ద బహిరంగ సభ పెడితే ఓసారి కేసీఆర్ ఒకవైపు కేటీఆర్ ఫోటో పెట్టుకునేసరికి ప్రజలలో ఏమొచ్చింది? హరీష్ రావు గారు అతను మొత్తం హరీష్ రావుని కరివేపాకులాగా తీసుకొని మీటింగ్ మాస్టర్ ప్లాన్ జన సమీకరణ చేసినా సరే డబ్బులు ఎవరిచ్చినా 500 కోట్లు ఖర్చు పెడితే అంత అవసరం లేదు. 500 కోట్ల ఒక 0 తీసి 50 కోట్లు ఇస్తే అంతకంటే డబ్బులు తీసుకొస్తాం. ఒక మా నల్గొండలనే రాష్ట్ర వ్యాప్త మీటింగ్ అది. ఒక మా నల్గొండ జిల్లాలో అంతకంటే పెద్ద మీటింగ్ పెడతాం మేము. టీఆర్ఎస్ లో చీలిక వస్తే హరీష్ రావు గాని కవిత గాని పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందా? చీలిక లేదు, ఏమి లేదు. ఇదంతా ఒక డ్రామా. డ్రామాలో భాగమే ఈ లేఖ. డ్రామా ఆడేది ఎవరైనా రేపు కేటీఆర్ హరీష్ దగ్గరికి పోయి ఎందుకు చేసిండ్రు ఎంత ప్లాను? మనం వాళ్ళే డిఫరెన్స్ ఉన్నట్టు సృష్టించుకున్నారు. వాళ్ళే లేఖ రాసినట్టు. ఆ లేఖలో పాయింట్లు మీరు చూస్తే 2 పేజీలు మెచ్చుకుందంట. మహిళ 4 పేజీలు ధూమ్ధామ్ బాగాలేదు, వర్గీకరణ నిర్ణయాలు తిడతారా అని ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్న 40-50 ఏళ్ళ అనుభవం ఉన్న కేసీఆర్ గారికి తండ్రికి లేఖ రాసే అవసరమైంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇవాళ దిగుతుంది కదా. నిన్న లీక్ చేసే బదులు ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చక్కగా 8:30కు పోయి మొత్తం జరిగే చెప్పి నువ్వు చేసేది తప్పు, అట్లాగా ఇట్లా చేసేది తెప్పేది ఉన్నాయి కదా. ఈ లేఖలో డ్రామా అయ్యింది. ఆ లేఖలో 2 నిమిషాలు ఎందుకు తిట్టావు బీజేపీని అంటే నవ్వుతున్నారు. 2 నిమిషాలు తిట్టేంది? నువ్వు అసలు బీసీ గుణగణ గురించి ఎందుకు మాట్లాడలేదు? ధూమ్ధామ్ బాగాలేదు. ధూమ్ధామ్ చూసి ఓటేస్తారా? వాళ్ళు ఏమనుకుంటారు? ధూమ్ధామ్ చూసి ఓటేస్తారు అనుకుంటారా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా, దళితుల 3 ఎకరాలు ఇస్తా, మొత్తం ఒక్కొక్కరి జీవితంలో బంగారు తెలంగాణ చేస్తా. ఎట్లా మోసం చేసిందంటే అట్లా మోసం చేసి ఒకసారి 2వ పోలింగ్ ముందు రోజు రైతు బంద్ చేసి అధికారంలోకి వచ్చింది తప్ప తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో 4 కోట్ల మంది పాత్ర ఉంది. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క చదువురాని వాడు కులాలకు అతీతంగా ఉద్యోగులైతే కిరణ్ కుమార్ రెడ్డి డిస్మిస్ చేస్తానన్నా భయపడలేదు. సకల జన సమావేశం నేను ఉద్యోగంలో మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు వాళ్ళమ్మడి తిరిగేది. వారు చాకులో బట్టలు ఉతుకోలేదు, బంగాళలో కటింగ్ షాపులు తెరవలేదు. సకల జనులు సమ్మె చేస్తే ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ వద్దనుకున్నా పోయినా సరే అని చెప్పి తెలంగాణ ఇచ్చింది. ఈయనది ఏముందల్లా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అది అనేసరికి ప్రజలు లేని పొంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కాంగ్రెస్ వాళ్ళు కట్టేయని మొత్తం పిట్టగోడలు లాగా ఉన్నాయి. ఈ మొత్తం కట్టే ఇల్లు మొత్తం పండుగకు అల్లుడు బిడ్డ వస్తే సపరేట్ రూమ్ ఇవ్వచ్చు, డైనింగ్ హాల్, కిచెన్, అది మొత్తం ఇట్లా సినిమాగా చూపించినట్టు చూపించి 107 బహిరంగ సభలో చెప్తే ఓసారి రైతు బంధుని మోసం చేస్తే వేసింది తప్ప ఆయన తెలంగాణలో ఏముంది? నాకంటే తక్కువనే పాత్ర. నేనన్నా పదవి వదిలిపెట్టుకొని మనం తీసుకోవాలి. 3 ఏళ్ళ మంత్రి పదవి ఉండే. నాకు అందరూ చెప్పి నువ్వు అనౌన్స్ చేసింది కదా ఇప్పుడు తీసుకోను నువ్వు అన్నది. నేను తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటా అని చెప్పాను. అందుకనే నేనైతే దీన్ని ఒక జోక్గా తీసుకుంటున్న లెటర్ను